వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ మనం పరిగిలో అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న పరిగిలో భద్రా కళ్యాణానికి వచ్చాము. సో లాస్ట్ ఇయర్ మనం భద్రా కళ్యాణం వీడియో పోస్ట్ చేసినప్పుడు అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళావు, ఏం చెప్పకుండా పోస్ట్ చేసావు, దాన్ని ఏం కళ్యాణం అని కూడా అడిగారు చాలామంది. ఇదేంటంటే భద్రా కళ్యాణం అంటే శ్రీకృష్ణుని అష్టభార్యల్లో ఒకరైన భద్రావతి దేవికి, అంటే 7వ భార్య అయిన భద్రావతి దేవికి కళ్యాణం అన్నమాట. సో ఎస్పెషల్గా ఈ కళ్యాణానికి నాకు చాలా చాలా బాగుంటుంది. దానికి మనస్ఫూర్తిగా జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది డాక్టర్ రాఘవేంద్రరావు అంకుల్కి. అంకుల్ లేరు ఇప్పుడు, లాస్ట్ ఇయర్ మనమే భద్రా కళ్యాణం చేశాము. అయితే చాలా కోయిన్సిడెంట్గా ఈ విగ్రహాలను మనము తెచ్చేయగలిగే అదృష్టాన్ని సార్ మనకి ఇచ్చారు, స్వామి కూడా మనకి ఇచ్చారు. చిన్ని జస్ట్ 2 months బేబీ ఉన్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చిందనమాట, ఇలా భద్రా కళ్యాణం స్టార్ట్ చేస్తున్నారంటే. ఇది 11 years నుండి జరుగుతున్న కళ్యాణము. సో మన చిన్ని 2 months బేబీ ఉన్నప్పుడు నాకు అమ్మ కాల్ చేసి, ఇట్లా భద్రా కళ్యాణం చేస్తారు, విగ్రహాలు కావాలంటే హైదరాబాద్లో రోడ్డు పక్కన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటాయి కదా, అవి అడిగి కొని పంపించగలవా అని అడిగాను అనమాట. సో ఆ టైంలో నాకు అదేంటి అంటే కళ్యాణానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏంటి అనేసి, లేదు నేను ఇత్తడి విగ్రహాలు తీసుకొస్తాను ప్రాపర్గా అనేసి. 2 months కూడా లేదా, ఆల్రెడీ 45 days ఉంది బేబీ నాకు తెలిసి పాప చిన్ని. ఆ టైంలో నేను మార్కెట్కి వెళ్ళి విగ్రహాలను తెచ్చి ఇచ్చే శక్తిని నాకు దేవుడిచ్చింది ఆ టైంలో. సో విగ్రహాలతో పాటు మనము స్వామికి కావాల్సిన వస్త్రాలను కూడా ఆ టైంలో ఇచ్చాము. అయితే ఫస్ట్ టైం మనల్ని సారు రాఘవేంద్రరావు సార్ గారు మనల్ని కూర్చోమని చెప్తే కుదరలేదు, అప్పుడు చిన్ని చాలా చిన్నగా ఉంది. అందుకు ఆనవాయితీతో ఎవ్రీ ఇయరు స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, పువ్వులను తీసుకొచ్చే అదృష్టాన్ని, భాగ్యాన్ని నాకు ఇచ్చారనమాట. స్వామిని ముందు రోజే తీసుకెళ్ళి ఎవరు కళ్యాణం చేస్తున్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ పల్లకిలో ఊరేగింపుగా తీసుకొస్తారు, పెళ్లి కూతుర్ని చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. అండ్ నారాయణ సేవ జరుగుతుంది, అంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా ఉంటాయి. టూ ఎమోషనల్ కనెక్షన్ నాకు ఈ కళ్యాణంతో. అంటే నాకే అన్నట్టుగా ఉంటుంది అనమాట, నా దేవుడు నా స్వామి అన్నట్టు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడి నుంచి అక్షంతలు తీసుకెళ్తాను. ఆ సంవత్సరం అంతా జరిగిన ఏ పనులు మొదలుపెట్టినా కూడా అవే అక్షంతలతో నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పటి వరకు స్వామివారి బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇట్లా సాగిందనమాట. ఎర్లీగా రాలేకపోయాను, కొన్ని క్లిప్స్ మాత్రమే దీనికి సంబంధించినవి పోస్ట్ చేస్తాను, చూడండి. శ్రీదేవి దంపతులకు కూడా సాయిరాం తెలియజేస్తుంది, సాధారణంగా ఆహ్వానిస్తూ సాయిరాం తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఒక 4 కుటుంబీషన్లు ఈ ప్లానింగ్ ఒక 5 సంవత్సరాల ప్లానింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇందాక అనంతరావు సార్ చెప్పినట్లు ప్రతి మనిషికి ఆశలు, కోరికలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఈ భద్ర కళ్యాణ కార్యక్రమంలో కోరికలు ఏమంటే తెలుసుకోవచ్చు. భద్రా కళ్యాణం ఎప్పుడు జరిగినా కూడా వారు స్వామివారికి పట్టు వస్త్రాలు మరియు పుష్పాలంకరణ ఉత్తమ వాణ్యాన్ని నుంచి చాలా ప్రేమతో సకాలానికి అందించడం జరుగుతుంది. కాబట్టి స్వామి వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రదర్శన ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా తరపున స్వామిని ప్రార్థిస్తూ వారిని ఆశీర్వదించాల్సిందిగా బ్రాహ్మణోత్తరులను కోరుతున్నాను. శ్రీదేవి గారు.
స్వామి యొక్క దివ్యగణంలో స్వామి పాడినటువంటి పాట వినిపించి తదనంతరం స్వామికి మహాహారతి, తర్వాత నారాయణ సేవ కార్యక్రమం.
ఫస్ట్ టైము ఈ పూజ చేశాక ఇక్కడ మనకు నాకు కళ్యాణ్కి బట్టలు పెట్టారు. ఆ బట్టలు కట్టుకొని మన ఇంటికి సంబంధించిన భూమి పూజ చేశాను ఆ రోజు నేను. సో అట్లా ఎవ్రీ ఇయర్ యక్షంతలో ఏదో పవర్ ఉంది, ఏదో మెరాకిల్ జరుగుతుంది ఎవ్రీ టైం. సో సక్సెస్ అంతే, ఇంకేం ఉండదు నాకు. అది ఎందుకో స్ట్రాంగ్గా నమ్ముతా నేను. అంటే ఏ పనులు మొదలుపెట్టినా నిర్విఘ్నంగా ఉంటాయి అన్నమాట. సో తల్లిగారింటి ఇంట్లో పెట్టినట్టు ప్రతి సంవత్సరం ఇక్కడ నాకు పసుపు కుంకుమలు పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తారు. కొంచెం మొక్కురా, బాగా చదువుకో, మీ అత్తమ్మ చెప్పినట్టు బాగా అయినో. ఓకే, వీడియోలు బాగా దిగి బాగా సక్సెస్ కావాలి, బాగా చదువుకో, తిట్లు పడకు. చిన్నిరా దండ పెట్టుకో. యాక్చువల్గా ఈసారి చాలా ఫ్రాంచైజీలు ఇవ్వాలి కాబట్టి ఎక్కువ అక్షంతలు కావాలి మనకి. అది ఆడ కొన్ని వేయాలి కాబట్టి చాలా తెరవాలి కాబట్టి. ఓకే, బంగారం ఇదనమాట. ఇంకా లైఫ్ లాంగ్ స్వామివారికి ఇట్లాంటి సేవ చేసుకునే అదృష్టాన్ని మనకు స్వామి కలిగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.